ఒక విషయం గమనించండి ప్రియ సంగమా, ఎవరైతే రక్షణ పొందుతారో వారందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. కేవలము అన్య భాషల్లో మాట్లాడే వారి మధ్యలో వారి లోపలనే పరిశుద్ధాత్ముడు ఉండడు. కానీ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అందుకే రోమా 8:9 మనం చూస్తాం, రోమా ఆత్మ లేనివాడు నావాడు కాదంటాడు ప్రభు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే క్రీస్తు మనలో ఉన్నట్లే, మనము క్రీస్తులో ఉన్నట్లే, రక్షణ పొందినట్లే అనే విషయాన్ని మనం గమనించాలి. ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ కార్యము లేకుండా క్రైస్తవునిగా మారలేడు. కానీ చాలామంది క్రైస్తవులు అక్కడితోనే అయిపోతారు. రక్షణ పొందుకున్నాం, రక్షణ రక్షణ ఇదే మాట్లాడతారు. కొన్ని సంఘాలకు వెళ్తే కేవలం రక్షణ గురించే మాట్లాడతారు, దాని తర్వాత అనుభవం గురించి మాట్లాడారు. అయితే బైబిల్ చదివితే బైబిల్ మనకు మరొక అనుభవం గురించి చెబుతుంది, మరొక ఆశీర్వాదం గురించి చెబుతుంది. అదేంటంటే ఆత్మ బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. సో ఈ అనుభూతి ప్రతి ఒక్కరు పొందుకోవాలని దేవుడు కోరుచున్నాడు. ఈ అనుభవం చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే అందరూ రక్షణ పొందుకుంటున్నాం, అందరం చర్చ్కి వస్తున్నాం, మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ ప్రతి క్రైస్తవుని జీవితంలో శక్తి లేదు. సో పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేకుండా మనకు శక్తి ఉండదు. సో చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు, మంచిదే, కానీ వారి జీవితంలో శక్తి ఉండదు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క ముఖ్య ఉద్దేశము లేఖనాల్లోనే చూస్తున్నాము. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం మనందరికీ తెలుసు. మీరు పరిశుద్ధాత్మను నొందెదరు, అప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎందుకు శక్తి? సాక్షులుగా ఉండటకు శక్తి. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండటకు మనము శక్తిని పొందుకుంటామని వాక్యం చెబుతుంది. సో ఆ శక్తి పొందుకోవడానికే పరిశుద్ధాత్మ బాప్తిసం. మనం రక్షణ పొందుకున్నాం, యేసు ప్రభువుని తెలుసుకున్నాం, మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ అక్కడితోనే మనం అయిపోకుండా ఆయన శక్తిని పొందుకొని ప్రభు యొక్క సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుచూ ఉన్నాడు.